జూన్ 2 తెలంగాణ బిడ్డ మర్చిపోని రోజు 60 ఏండ్ల కళ నిజమైన రోజు మన తెలంగాణ పుట్టినరోజు. అందుకే ప్రతి ఏడాది మన సర్కారు తెలంగాణ పుట్టినరోజు సంబరాలను ధూమ్ధామ్గా చేస్తుంది. ఊరువాడ సంబరాలు నడుస్తాయి. ఇక రాజకీయ పార్టీలు సంఘాలు గింగాలు పక్కకు పెట్టి అందరూ జై తెలంగాణ అనుకుంటా హలై బలై తీసుకుంటారు. కానీ ఈ తాపం మాత్రం ఉద్యమకారులు మేధావుల మనసు తక్లీఫ్ అనిపిస్తుందోల్లా. తెలంగాణ సంబరాలకు దూరంగా ఉంటామంటారు. ఎందుకు అరుచుకుందాం రారి. ఈ సారును ఏర్పాటు చేసిరు కదా పాశం యాదగిరి సారు. ఇటు పక్క పొంటున్నాయనే చేయిపార్టీ ఎమ్మెల్సీ ఏదో పాటల కార్యానికి పోయిర్రు. ఆడ ఎమ్మెల్సీ సారేమో రాగం తీసిండు స్టేజ్ మీద. ఇక పాశం సార్ అందుకున్నాడు చూడాలే మీరు. తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబు కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుతామంటే మాత్రం మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. పాశం సార్ ఏమంటాడంటే మార్పు అంటే ఏమో అనుకున్నా గాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ద్రోహులను దగ్గర పెట్టుకున్నది. చంద్రబాబుతోని సాయితపడుతుర్రు. ఆడ చంద్రాలు గెలిస్తే తెలంగాణను కూడా ఆయనకి అప్పజెప్పేటట్టున్నారు. రాష్ట్రాన్ని మళ్ళా కలిపే కుట్ర కూడా నడుస్తున్నదని అన్నాడు. ఇది పాశం యాదగిరి సార్ ఒక్కని బాధ కాదు. 6 నెలల తెలంగాణ పాలనను ఈ కాంగ్రెస్ లీడర్ల కథలను చూసి ప్రతి ఉద్యమకారునికి గిట్లనే అనుమానం కొడుతుంది, కోపం వస్తుంది. అందుకే జూన్ 2వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తెలంగాణ పుట్టినరోజు సంబరాలకు ఉద్యమకారులందరూ దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అటుకెళ్ళి ఎవ్వరు పోవద్దు, ఆ తొవ్వ వట్టనే పట్టద్దు అని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఉద్యమ ద్రోహులకు సన్మానాలు, ఉద్యమకారులకు అవమానాలు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటామంటున్నారు. ప్రభుత్వం చేసుకునేటప్పుడు ప్రభుత్వానికి నైతిక అర్హత ఉండాలి. రేవంత్ రెడ్డికి ఆ నైతిక అర్హత లేదు.